రాజకీయ చదరంగంలో పావులు వేగంగా కదులుతున్నాయి. ఒకవైపు అమెరికాతో అంటకాగుతూనే మరోవైపు తన చిరకాల మిత్రుడు రష్యాతో బంధాన్ని బలంగా నిలుపుకుంటున్న భారత్ ముందు పుతిన్ ప్రభుత్వం ఒక భారీ వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. ఇది కేవలం ఆఫర్ కాదు, భారత వాయుసేన రూపురేఖల్నే మార్చేసే ఒక సువర్ణ అవకాశం, ఒక అస్త్రం. ఈ డీల్ కనుక ఓకే అయితే శత్రు దేశాల గుండెల్లో గుబులు పుట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఫ్రాన్స్ నుంచి మనం అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్న వేళ రష్యా తన అమ్ముల పొదిలోని 2 అత్యంత పదునైన అస్త్రాలను భారత్కు అందించడానికి ముందుకొచ్చింది. మొదటి అస్త్రం సుఖోయ్ Su-57. ఇది మామూలు ఫైటర్ జెట్ కాదు. 5వ తరం స్టెల్త్ టెక్నాలజీతో శత్రువుల రాడార్ కళ్లకు చిక్కకుండా గాల్లో మాయమయ్యే ఒక దెయ్యం లాంటిది. ఆకాశంలో ఆధిపత్యం చెలాయించడంలో దీనికి ఇదే సాటి. చైనా వద్ద ఉన్న J-20కి ఇది సరైన పోటీదారు. రెండో ఆయుధం సుఖోయ్ Su-35. గగనతలంలో తిరుగులేని రారాజుగా పేరొందిన ఇది ఒకేసారి గగనతలంలోనూ భూమిపైన ఉన్న లక్ష్యాలను ఛేదించగల మల్టీ రోల్ సుపీరియారిటీ ఫైటర్. దీని విన్యాసాలకు, పోరాట పటిమకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఈ ఆఫర్లో అసలైన కిక్ ఏంటంటే రష్యా కేవలం విమానాలను అమ్మి చేతులు దులుపుకోవాలని చూడట్లేదు. ఈ 2 రకాల విమానాలను పూర్తిగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్లోనే తయారు చేసేందుకు రష్యా సంసిద్ధత వ్యక్తం చేసింది. సాంకేతికత బదిలీ, TOT అసలు సిసలైన బ్రహ్మాస్త్రం. ఈ విమానాలకు సంబంధించిన పూర్తి టెక్నాలజీని భారత్కు అప్పగించడానికి రష్యా ఒప్పుకుంది. అంటే భవిష్యత్తులో మనమే సొంతంగా ఇలాంటి విమానాలను అభివృద్ధి చేసుకునేందుకు మార్గం సుగమమైందన్నమాట. ఇకపై విమానాల సర్వీసింగ్ కానీ, నిర్వహణ బాధ్యతలను కానీ భారతీయ సంస్థలకే అప్పగించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది మన రక్షణ రంగ పరిశ్రమలకు అతిపెద్ద బూస్టప్ అనే చెప్పాలి.